నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలన్నిటికీ ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదండి. శ్రీమాత్రే నమః. ఈరోజు 216, 217 ప్రతి పదార్థాలు తెలుసుకుందాము. మహాసత్వ మహా మహమానిత్యమైన సత్వ ఉనికి గలది. సత్వం అంటే ఉనికి, బలము, గుణము, స్థితి అని అర్థాలు. సత్వము ఉనికి ఒక వస్తువుకు, ఒక వ్యక్తికో, ఒక ప్రదేశానికో పరిమితం కాకుండా మొత్తము ప్రపంచమంతా నిండి ఉండగల లక్షణాన్ని మహాసత్వం అంటారు. పరమేశ్వరి చరచర జగత్తులోని ప్రతి వస్తువులోనూ అంతర్లీనంగా ఉంటుంది. ఈ గొప్ప లక్షణము అమ్మవారికి మాత్రమే చెల్లుతుంది. ఈ లక్షణం గల వారే ప్రపంచాన్ని సృష్టించి, పోషించి, లయం చేసుకుని నిర్విరామ జగద్వ్యాపార నిర్వహణను చేయగలరు. అందుకని పరమేశ్వరి మహాసత్వ. సత్వము బలము గలది. సమస్త ప్రపంచాన్ని పాలించడానికి కావలసిన శక్తి గలది పరమేశ్వరి. ఆమె మహాబల సామాన్యత్యురాలు. సర్వ బలాధిక్యతలలో జ్ఞానబలము సర్వోత్కృష్టమైనది. జంతువునాం నరజన్మ దుర్లభం. దానికి కారణము జ్ఞానబలమే. శ్రీదేవి ప్రజ్ఞాన గణరూపిణి. స్వధర్మే నిదానం శ్రేయ పరధర్మో భయవహ. స్వధర్మాన్ని అనుష్ఠించడం, పరమేశ్వరి ప్రీతి కొరకు శాస్త్రవిహిత కర్మన ఆచరించడం వలన శ్రీదేవి వారికి ఉత్తమ గతులు నిర్ణయిస్తుంది. అందుకే ఆమె మహాసత్వ. సత్వం గుణము. దేవి త్రిగుణాత్మక, గుణాతీత జీవులను త్రిగుణములను ఆవేశించి ఉంటాయి. అన్నిటినీ అతిక్రమించి శుద్ధ సత్వ గుణంలో ప్రవేశించినప్పుడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇందుకు మాతను ఉపాసిస్తే శుద్ధ సత్వ గుణాన్ని పొందవచ్చు. సత్వగుణము సత్సంగత్యం వలన కలుగుతుంది. సద్భక్తి వలన శుద్ధ సత్వ గుణము కలిగి హృదయ కమలములలో మాత దర్శనమిస్తుంది. జీవులకు వారి వారి కర్మ ఫలానుసారము ఉత్తర జన్మలనిస్తుంది. కాబట్టి దేవి మహాసత్వ అనబడుతుంది. ఓం మహాసత్వాయ నమః. చతురక్షరి శ్రీమాత్రే నమః. 217 ప్రతి పదార్థము. మహాశక్తి. మహా గొప్ప, శక్తి శక్తి గలది, అనంతమైన శక్తి సామర్థ్యములు గలది. శక్తి శబ్దానికి బలము, సామర్థ్యము, ఆయుధము అని అర్థాలున్నాయి. ఈ సమస్త జగత్తును నిర్వహించడానికి తగిన సామర్థ్యం గలది. పీపిలికాది బ్రహ్మపర్యంతం అన్ని జీవులకు సృష్టి, స్థితి, లయములను జీవిత వ్యవహారాల్లోనూ వారి వారి కర్మానుసారంగా హెచ్చుతగ్గులు లేకుండా నడిపించడమే ఇక్కడ శక్తి నిర్వహించడం అని గ్రహించాలి. జగన్మాతను మించిన మహాశక్తి ఎవ్వరికీ లేదు. కాబట్టి లలితా పరమేశ్వరిని అనేక నామాలతో, రూపాలతో ఆరాధిస్తారు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తేన్యా 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 నమో నమః. శ్రీదేవి సర్వభూతాల్లోనూ శక్తి రూపంలో ఉన్నది. అటువంటి మాతకు నమస్కారము. శక్తి అనేది బలములోనూ, సామర్థ్యము అనేది ఆయుధాలు ప్రయోగించడంలోనూ ఉంటుంది. ఏకదేశ స్థిత సజ్ఞో జ్యోత్స్న విస్తారిణి యదః పరస్య బ్రహ్మణ శక్తి తదేవతాదఖిలం జగత్. అగ్ని ఒక్కచోటనే ఉన్నప్పటికీ దాని వెలుగు అన్ని వైపులకు ఏ రకంగా వ్యాపిస్తుందో అలాగే పరబ్రహ్మ యొక్క శక్తి విశ్వమంతటా వ్యాపిస్తుంది. పరమేశ్వరుడు మహాశక్తిమంతుడు. నా సస్యమాచ బధ్యేత్ కశ్చ దృశ్యతే. అతని కన్నా శక్తిమంతులు కానీ అధికులు కానీ ఎవరూ లేరు. మాహతి శక్తి సామర్థ్యమాస్యతే. మహాశక్తి అనంతమైన శక్తులు గలది, చాలా ఎక్కువైన సామర్థ్యం గలది. అందుకే ఆమె మహాశక్తి అనబడుతుంది. శక్తి అనేక రూపాలలో ఉంటుంది. సృష్టి, స్థితి,
సృష్టి శక్తి, స్థితి శక్తి, లయ శక్తి, సమిష్టి శక్తి, ఆవరణ శక్తులు, పరివార శక్తులు, నిత్య శక్తులు మొదలైనవి. వీటి అన్నిటి యొక్క సమిష్టి రూపమే పరమేశ్వరి. అందుకే ఆమె మహాశక్తి అనబడుతుంది. ఇంద్రియాలకు చలనశక్తిని ప్రసాదించేది పరమేశ్వరియే. సూర్యునిలోని వేడి, చంద్రునిలోని చల్లదనం, అగ్నిలోని దహన శక్తి, అంతేకాదు కాలకుటం, అమృతం, ఈ శక్తులన్నీ వాటికి పరమేశ్వరి ప్రసాదించినవే. ఆ శక్తులన్నిటికీ ఆమె ఆదిదేవత. అన్ని రకాల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నిటికీ మూలశక్తి అమ్మవారు. అందుకే ఆమె మహాశక్తి అనబడుతుంది. ఓం మహాశక్తి అయిన చతురాక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరండి వ్యూవర్స్. ఓకే, థ్యాంక్ యూ.